భీమవరంలో ఈరోజు జరిగిన మీటింగు అందరూ ఎప్పుడు భీమవరం రావట్లేదు. అందరికీ ఒక కళ్యాణ్ గారు నిలబడ్డారు కానీ ఓడిపోయిన తర్వాత ఎక్కువసార్లు రాలేదు. కార్యకర్తలు అనుకున్న విధానాన్ని కరెక్ట్ కాదు. నేను రాష్ట్రం అంతా నేనే చూడాలి, ఇంకెవరు లేరు కాబట్టి అన్ని చోట్ల తిరగడానికి నాకు సమయం సరిపోవట్లేదు. అదే చంద్రబాబు గారు లాంటి వాళ్ళు చెప్పించినా సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి నేనే ఇవాళ మాట్లాడడానికి వచ్చాను. రాబోయే ఎలక్షన్లో మరి ఏదైతే తెలుగుదేశం మనకు పోతుంది, తెలుగుదేశం అధ్యక్షురాలని అదేవిధంగా యాస్పిరెంట్గా ఉన్నటువంటి ఆంజనేయులు గారిని కూడా కలవడం, వాళ్ళు కూడా మీరు చేయకపోతే మాకు ఇమ్మని అడగడం కూడా వాళ్ళు కూడా ప్రతిపాదన తెలియజేశారు. సో ఆయన చేయనప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి అభ్యంతరం లేదని అలాంటి మ్యూచువల్గా మరి వాళ్ళు మనకి ఇచ్చిన మర్యాదని మనం వాళ్ళకి ఇవ్వాలని ఉద్దేశంతో ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి బీజేపీ నాయకులు సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళి ఆ తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడి ఉత్తేజపరిచి గ్యారంటీగా మనం గెలవబోతా ఉన్నాం. జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలో రాబోతా ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోసం మనం కలిసాం. ఏదైతే ఇప్పుడు ఇస్తున్నటువంటి మీరు ఉచితాలని ఏదైతే ఇస్తున్నారు ప్రజలకి, దాంతోపాటుగా అభివృద్ధి కూడా మేము చేస్తాం. మా స్లోగన్ అది. పథకాలతో పాటు అభివృద్ధికి సంబంధించి ఉత్తుత్తి బటన్ నొక్కకుండా అప్పు తెచ్చి బటన్ నొక్కుతున్నారు. మేము డబ్బు సంపాదించి బటన్ నొక్కి దాంతోపాటు అభివృద్ధి చేస్తాం. అది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ పోటీ చేయబోతున్నట్టుగా ఏమన్నా చెప్పారా సార్? డిఫరెంట్ గా భీమవరం పోటీ చేస్తారు అనుమానం. ఇకపోతే మీకు సంబంధించి మీకు కూడా ఒక ఇంటిమేషన్ వచ్చినట్టు మీరే పోటీ చేస్తారు. ఎప్పుడో వచ్చింది. నేను ఆ పనిలో నేను ఆల్రెడీ నేను జనంలో ఉన్నాను. ఆల్రెడీ నాకు 4.5 సంవత్సరాల నుంచి నేను ఈ రోజు వరకు నేను మానలేదు. ఆల్రెడీ ఎలా ఉంది సార్ టీడీపీ నుంచి నాయకులు మనకు సపోర్ట్ చేయరు, ఓటర్ కింద స్థాయిగా ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తారు. ఎవరైతే యాస్పిరెంట్ ఉంటారో సహజమే కదా. వాళ్ళ ఏదైనా నాకు రాకొట్టే బీజేపీ కానీ రమ్మని అడుగుతున్నారు కానీ నాకు కొత్త ఒప్పుకున్న పరిస్థితుల్లో టీడీపీలో ఉన్న లీడర్ కనపడతాం. దాన్ని బట్టి ఇంకా ఆయన గురించి మనం పెద్దగా మాట్లాడవలసిన అవసరం లేదు. రాష్ట్రంలో కొంచెం ఇప్పుడు రాజమండ్రి కావచ్చు, ఇవన్నీ కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి సార్. బుచ్చే చౌదరి గారికి, దుర్గేష్ గారికి సంబంధించి ఏ ఉండవు, అన్ని సర్దుకుంటారు. కలిసి వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే బీజేపీతో కూడా కొత్త అనౌన్స్ చేశారు ఇదే స్టేజ్ మీద పవన్ కళ్యాణ్. దాని గురించి అంటే అన్ని అఫీషియల్ గా ఏది రాలేదు కాబట్టి అఫీషియల్ అయింది. ఇంకా ఇకపోతే అటు ముద్రగడ గారి గురించి మీరే అందరికి ఇంటిమేషన్ ఇచ్చారు ఫస్ట్ ఆయన వస్తున్నారు అని చెప్పి. ఎందుకని సార్ ఆయన లేట్ జరిగింది, ఆయన వస్తున్నారా రావట్లేదా అని? వాళ్ళ బీజేపీకి సంబంధించినంత వరకు బీజేపీ నాయకులు కూడా ముద్రగడ పద్మనాభం గారిని తీసుకోవాలని ఒక గట్టి పట్టుతో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కొన్నాళ్ళు ఆపవలసిందిగా నాకు చెప్పింది ఆయన. అదే నేను మీకు చెప్తున్నాను. వాళ్ళకి ఏంటంటే చిరంజీవి గారిని పద్మనాభం గారిని పార్టీలో తీసుకోవాలి. సో మీరు కొంత స్కూల్లో ఉండండి, యూ టేక్ సమ్ టైమ్ అని చెప్పండి. బీజేపీ చెప్పినట్టు తెలుస్తుంది. అంటే ఇద్దరు అయితే మాత్రం రావడానికి ఉందా సార్? చిరంజీవి గారు ఇబ్బంది లేదు, ఈయన తీసుకుంటాను. ఆయన కూడా గారి గురించి వెళ్తారు. ఫైన్ మార్నింగ్ కళ్యాణ్ గారు వెళ్తారు. ఇప్పటికీ నాకు అయితే నమ్మకం. ముద్రగడ గారి దగ్గరికి వెళ్ళి ఆహ్వానించడం అయితే జరుగుతుంది బీజేపీకి. కానీ ఆయన నాకు ఏమనలేదు. ఆయన మా ఇంటికి వస్తానని రాలేదు కాబట్టి నాకు కోపం కాబట్టి నేను డెఫినెట్ గా మా ఇంటికి రమ్మని అడిగారు. అదే ఆయన చేస్తానన్నాడు. ఇవాళ వెళ్ళినట్టుగా కొంచెం ఏదో టైంలో అక్కడ కూడా వెళ్తారని నేను ఆశిస్తాను. ఇప్పుడు కూడా చెప్పాను ఆయనకి. డెఫినెట్ గా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే చిరంజీవి గారి గురించి కూడా అన్నారు కదా, చిరంజీవి గారు కూడా వచ్చే అవకాశం. రాజ్యసభ ఇస్తున్నారు, ఆయన కూడా బీజేపీ పార్టీలోకి. అంటే ఇద్దరు రెండు ఒకటే కదా, అదే అనే ఉద్దేశం. ఇంకా మీ ప్రచారానికి సంబంధించి భారీ ఎత్తున జరుగుతున్నట్టు ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది. మీరు చూడండి ఒకసారి, కావాలంటే వచ్చి చూసుకోండి.